హాయ్ అండి, అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసి మంచిగా ర్యాంక్ వస్తే మంచి ఇంజనీరింగ్ చేద్దాం, ఏదో ఒక గ్రూప్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ప్రజెంట్ మీరు మన స్టేట్లో, తెలుగు స్టేట్లో చదవకుండా ఏదన్నా బెంగళూరు కానీ, చెన్నై అంటే తమిళనాడు, కేరళ, ఆస్ట్రేలియాలో చదవటం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అని బాగా పెరుగుతాయి. మీకు లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుద్ది. మీకు ఫ్రెండ్షిప్ కూడా వేరే వేరే విధంగా ఉంటుంది. తర్వాత బెస్ట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక 20 సంవత్సరాల దాకా బెస్ట్ ఆప్షన్స్ అనే డ్రోన్ టెక్నాలజీ అండ్ ఎయిర్పోర్ట్స్ సంబంధించి అంటే యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, దానికి పార్ట్స్ తయారు చేయటం, దాని టెక్నాలజీని ఇంజనీరింగ్ ఆ సైడ్లో మీరు ఏరోస్పేస్ టెక్నాలజీ కనుక మీరు బాగా నేర్చుకున్నట్లయితే, అంటే ఆ రూట్లో మీరు ఇంజనీరింగ్ కనుక చేసినట్లయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. ప్రపంచంలో ఏ మూల పోయినా కానీ మీకు జాబ్ గ్యారంటీ, మీకంటే ఒక గుర్తింపు ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. చేస్తే అలా చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఒక 20 నుండి 30 సంవత్సరాల వరకు డ్రోన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ టెక్నాలజీ ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. మీకు బెస్ట్ ఆపర్చునిటీ అంటే డ్రోన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ టెక్నాలజీ, ఈ రెండు చాలా బాగున్నాయి. ఈ రెండిట్లకి ఎక్కువ మీరు చదవాలి అనుకున్న వాళ్ళు చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళండి. మన తెలుగు స్టేట్లో కంటే చెన్నై, బెంగళూరులో బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే కొత్తదనం ఉంటుంది. మీకు నేర్చుకోవడానికి కూడా కొంచెం ఫస్ట్లో కొంచెం కష్టం ఉన్నా కానీ మీకు బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించండి. ఏదో తూతూ మంత్రంగా చదివి బయటకు వచ్చి నాకు జాబ్ రాలేదు అనుకోవద్దు. కష్టపడండి కొంచెం.